హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. కార్తీ సినిమాలంటే తెలుగు వారికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే కార్తీ అరవింద్ స్వామి కాంబోలో 96 దర్శకుడైన ప్రేమ్ కుమార్ తీసిన చిత్రం సత్యం సుందరం. ఈ మూవీ ఇప్పటికే చాలా ఆకర్షించిందనే చెప్పుకోవాలి. ఎమోషనల్ డ్రామాగా చూపించబోతున్నారని ఆల్రెడీ ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది కదా. ఇకపోతే ఈ మూవీ ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ రివ్యూ చూసేద్దాం వచ్చేయండి. అయితే ఈ మూవీ ఎక్కువగా హ్యూమన్ రిలేషన్స్ గురించే ఉంటుందన్నమాట. 96 లాగానే ఫుల్ ఎమోషనల్ రైడ్ గా ఉంటుందని చెప్పుకోవాలి. ఇది ఒక క్లీన్ డ్రామా. నవ్విస్తారు, ఏడిపిస్తారు, క్యారెక్టర్స్ తో పాటు ప్రయాణించేలా చేస్తారు. ఓ నదిలా, ఓ పిల్ల కాలులా అలా ప్రశాంతంగా ఫస్ట్ హాఫ్ లోని 80 నిమిషాలు అలా గడిచిపోతాయంటే నమ్మండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్రేమ్ కుమార్ గారి స్క్రీన్ ప్లే చూస్తుంటే ఓ నవల చదివినట్లే అనిపించేస్తుంది. ఆ పాత్రలతో ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపించింది. ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంది భయ్య. అయితే ఈ విధంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫీల్ గుడ్ గా అనిపించేస్తుంది. అండ్ ఒక క్లీన్ డ్రామాగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. కార్తిక్ అండ్ అరవింద్ స్వామి డ్యూయో, ఎస్పెషల్లీ కార్తిక్ గారి కామెడీ కౌంటర్స్ మాత్రం అద్భుతం అనే చెప్పుకోవాలి. ఎమోషనల్లీ వెల్ కనెక్టెడ్ మూవీగా చెప్పొచ్చు. డెల్టా కళ్యాణ్ సాంగ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి అండ్ విజువల్స్ మాత్రం అదిరిపోయాయి అబ్బా. అయితే 96 మూవీలో ఏ విధంగా ఓల్డ్ స్కూల్ రీయూనియన్ ఉంటుందో అలాగే ఈ మూవీలో వచ్చేసి అరవింద్ స్వామి గారు ఒక ఊరికి బాగా కనెక్ట్ అయ్యి ఆ ఊర్లో కొన్ని మెమరీస్ ని అలా రిమెంబర్ చేసే ప్రయత్నంలో ఆ మూమెంట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక ఈ మూవీలో సగానికి సగం హైలైట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయిరా అంటే అది అరవింద్ స్వామి అండ్ కార్తీ సీన్సే. ఎందుకంటే చాలా ఎమోషనల్ గా అండ్ వీళ్ళిద్దరు పాటలు పాడుకుంటూ జాలీగా తింటూ సరదాగా బాబా బామర్దుల్లాగా చాలా బాగా ముద్దుగా పిలుచుకుంటూ కనిపించేశారు. శ్రీదివ్య కూడా యాప్ట్ గా సెట్ అయిపోయింది అనమాట. పల్లెటూరు వాతావరణానికి తగ్గట్లుగానే సాంగ్స్ కానీ స్క్రీన్ ప్లే గానీ ఆహా అద్భుతమనే చెప్పుకోవాలి. డైరెక్టర్ గారికి స్పెషల్ మెన్షన్ మాత్రం పక్కా ఈ మూవీతో రావాల్సిందే. అండ్ కార్తీ గారి యాక్టింగ్ చాలా నేచురల్ గా, సింపుల్ గా, యూనిక్ గా ఉందని చెప్పుకోవాలి. యాక్చువల్లీ కార్తీ ఒక్కడే కాకుండా అరవింద్ స్వామి గారి డ్యూయో వచ్చేసి మూవీని ఇంకొక స్టెప్ ఎక్కేసిందనే చెప్పుకోవాలి. చాలా అంటే చాలా ప్యూర్ ఎమోషన్స్ ఉన్న మూవీగా చెప్పొచ్చు. సాంగ్స్ కూడా చాలా బాగా మెప్పించాయి. సో ఓవరాల్ గా మూవీ వచ్చేసి ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా అనే చెప్పుకోవాలి. మీరు ఎంతమంది సత్యం సుందరం మూవీ చూసారు? మీకు నచ్చిందా? అయితే మీ రివ్యూని మాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే.